కానీ ఈ యొక్క ఎల్కానా హన్నా మాట విని చాలా సంతోషపడ్డాడు. హన్నాట తన బిడ్డను దైవభక్తుడిగా చేయాలని మందిరంలో విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు ఈ ఎల్కానా అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా తన వాక్యమును స్థిరపరచును. అంటే హన్నా దేవుని వాక్యములో తన బిడ్డను పెంచాలనుకున్న ఆలోచన భర్త అయిన ఎల్కానాకి చాలా నచ్చింది. నా బిడ్డని దేవుడి మందిరంలో దేవుడికి అప్పగించాలనుకుంటున్నప్పుడు అని అన్నప్పుడు చాలా ఆనందం కలిగించింది భర్తకు ఆ విషయం. చూసారా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? తండ్రికి తల్లికి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క చేతిలో అప్పగించడం ఇష్టమైంది ముందు బిడ్డని. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా? ఎలా పెంచుతున్నారో ఎలా పెంచాలో హన్నా నేర్పిస్తుంది మనకి. బాలుడు నడవవలసిన త్రోవను వాడిని నడిపించము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలోంచి తొలగిపోడు. నడవవలసిన విధానం దేవుని యొక్క వాక్యంలో, దేవుని కొరకు బ్రతక. రే నీ సృష్టికర్త, నా సృష్టికర్త దేవుడురా. నువ్వు భూమి మీద బతుకున్నావంటే కారణము 10th క్లాస్ ఎగ్జామ్ రా అంటావా? ఈ భూమి మీద నువ్వు బతుకున్నావంటే డాక్టర్ కానవరా? నువ్వు భూమి మీద బతుకున్నావంటే గవర్నమెంట్ ఉద్యోగం రా అనడం లేదు. నువ్వు బతుకున్నావంటే, నేను బతుకున్నానంటే భూమి మీద కారణము దేవుడు అని అంటుంది అన్న సమూయేలుతో. ఓకే అంటూ తర్వాత వచ్చిన చదువుతాను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. చూసారా? కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచుచుండెను. ఎక్కడ పెంచుతుంది? ఏ విధానంలో పెంచుతుంది? ఎలా పెంచుతుంది అంటే, నేను బతికితే దేవుడి కోసమే బతకాలి, నా సృష్టికర్త దేవుడే, నేను దేవుని కోసమే బ్రతకాలి అనేటట్టుగా సమూయేలు యొక్క మనస్సుని ఈ యొక్క హన్న వంచేస్తుంది అప్పుడే. ఎందుకంటే వాడు పెద్దోడైన తర్వాత వాడికి భక్తి పరిచయం చేస్తే వాడి ఈ లోపల నానా చెత్తంతా లోపల హృదయంలో వెళ్ళిపోయి వాడికి మాట వినడం. ఎప్పుడు వచ్చుతుంది తెలుసా? గర్భంలోంచి బయటికి వచ్చి పాలు విడవక ముందే వచ్చేస్తుంది వాడి దేవుడిలో. దేవుడు అంటే భయము, దేవుడు అంటే గౌరవం, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండేటట్టుగా